ప్రభునామన మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం యూదుల యుద్ధంలో దేవుని మద్దతు. యూదుల యుద్ధములో దేవుని మద్దతు. ప్రియ దేవుని వారలారా, క్రీస్తుకు పూర్వము సుమారు 600-700 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలు అలాగే యూదులు తాము చేసినటువంటి తప్పులను బట్టి, అపరాధములను బట్టి దేవుడు బబులోనీలకి అప్పగించాడు. 70 సంవత్సరాల చెరపిమ్మట తిరిగి స్వదేశమునకు రప్పించబడ్డారు. స్వదేశమునకు రప్పించబడిన వారిని మాదీయ పారసీకులు పరిపాలించారు, గ్రీకులు పరిపాలించారు, తదనంతరము రోమీలు పరిపాలించారు. రోమీల పరిపాలన కాలంలో మరల యూదులకి గడ్డు కాలము వచ్చింది. యూదులందరూ చెదరగొట్టబడ్డారు. మరలా పట్టణము ధ్వంసమైంది. దేవాలయము రెండవ మారు కట్టబడినటువంటి దేవాలయము కూలగొట్టబడింది. చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు. ఎంత దయానీయకరమైనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి అనంటే 70వ సంవత్సరంలో వెళ్ళగొట్టబడినటువంటి వారికి 1948వ సంవత్సరం వరకు వారికంటూ ఒక సొంత దేశము లేదు, సొంత ఊరు లేదు, సొంత గూడు లేదు. సుమారు ఎన్ని సంవత్సరాలు అండి? ఇంచుమించుగా ఇక 48 అంటే ఒక 1900 సంవత్సరాలు, 1950 సంవత్సరాల వరకు అలాంటి జీవితము వారికి కొనసాగింది. ఒకసారి మనల్ని మనం ఊహించుకోండి. ఇల్లు లేకపోయినా ఒక చెట్టు కింద గుడి చేసుకొని ఉన్న ఆ స్వాతంత్రం మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ అసలు నీకు దేశమే లేదు, నీకు ఊరే లేదు, నీకు ఇల్లే లేదు, నీకు ఐడెంటిటీ లేదు. అక్కడ వెళ్ళగొడితే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళగొడితే ఇంకెక్కడికో వెళ్ళాలి. ఎంత బాధాకరంగా ఉంటుంది. ఎట్టకేలకి 1948వ సంవత్సరంలో వారికి స్వతంత్రం వచ్చింది. అంటే ఇజ్రాయెల్ దేశము మరలా వారి స్వాధీనం చేయబడింది. 1948వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన అది పార్షికమే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటికే ఆ దేశం యొక్క సరిహద్దులలో మిగిలిన దేశాలన్నీ కూడా ఆక్రమించుకొని ఉన్నాయి. వెళ్ళమంటే వెళ్ళడాడు, ఎందుకు వెళ్ళాలంటాడు, మరలబడతాడు, కత్తులు తీస్తాడు, ఆయుధములు తీస్తాడు, కలియబడదామంటాడు. 2000 సంవత్సరాల నుండి అలసిపోయినటువంటి వారు మరలా కలియబడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినా 1967వ సంవత్సరంలో ఈజిప్టు ఇజ్రాయెల్ దేశం మీదకి దండయాత్ర చేసింది. అప్పుడు 6 రోజుల
భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలిచారు, అంటే యూదులు గెలిచారు. అప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. 2000 సంవత్సరాలుగా శరణార్థులుగా బ్రతికినటువంటి వీరికి ఇంత బలము ఎక్కడి నుండి వచ్చింది? ఈజిప్టు లాంటి కొమ్ములు తిరిగినటువంటి దేశాన్ని మట్టి కనిపించింది అని ఆశ్చర్యపడ్డారు. ఇక ఆ తదుపరి అంతగా చెప్పుకోదగినటువంటి యుద్ధము ఏదైనా జరిగిందా అనంటే, క్రిందటి సంవత్సరము డిసెంబర్ మాసమున ఆరంభమైనటువంటి యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. అది ఒక పాలస్తీనా హామాస్ వారితోటి, ఒక లెబనాను హిజ్బుల్లా తోటి, ఒక ఇరాను తోటి ఏకకాలంలో యుద్ధం చేస్తున్నది. ఇప్పటికీ దానిదే పైచేయి. దేశాలు భయపడుచున్నాయి. అయితే చివరికి ఈ యుద్ధములో యూదులు గెలుస్తారా ఓడిపోతారా అనేటువంటి ఒక చర్చ ప్రపంచమంతటా జరుగుతున్నది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? యూదులు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహు గతంలోనే ఒక మీటింగ్ పెట్టి ప్రకటన ఇచ్చేసాడు. దేవుడు మా పక్షంగా ఉన్నాడు, యుద్ధములో మేమే గెలుస్తాము అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. దీనికి తోడు ట్రంప్ గారు క్రిందటి ఆయన హయాములో, ఆయన పరిపాలన హయాములో ఇజ్రాయేలుకు మా మద్దతు ఉంటుంది, ఇజ్రాయేలు రాజధాని ఖచ్చితంగా యెరూషలేమే, దాన్ని అధికారికంగా మేము గుర్తిస్తున్నాం, యెరూషలేములో నేను తప్పకుండా దేవాలయమును కట్టి తీరుతాను అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. దానికి కొంతమంది కార్పొరేట్ సంస్థల వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. సరే, మరలా ఆయన అధికారం పోయింది, అది అలా మరుగున పడిపోయింది. ఇప్పుడు మరలా ఆయన ఎప్పుడైతే గెలిచాడో మరలా చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ గారు గెలిచారు అంటే ఇది దేవుని చిత్తం. మరి ట్రంప్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. అదే ఎలా అనేటువంటి ప్రశ్న మళ్ళీ తలెత్తుతూనే ఉంటుంది. అది అలా ఉంటే ట్రంప్ గారు గెలుపు వెనకాల దేవుడు ఉన్నాడు. యుద్ధములో కూడా ఈ యూదులది పైచేయి కనబడుతున్నది. పైచేయి కనబడుచున్నది అనంటే దేవుడు వారి వెనకాల ఉన్నాడు కాబట్టే వారు అంత విరోచితముగా సంవత్సర కాలం నుండి 90 లక్షల జనాభా కలిగినటువంటి దేశము ఇంత సుదీర్ఘకాలము 3 దేశాల ఉగ్రవాదులతో, ప్రభుత్వాలతో అది యుద్ధం చేస్తున్నదంటే అది అనన్య సామాన్యమైనటువంటి శక్తి. అంత శక్తి దానికి ఎక్కడి నుండి వచ్చింది అంటే దేవుడి మూలంగా. దేవుడు వారికి వాగ్దానాలు చేశాడు. వారికి చేయబడినటువంటి వాగ్దానాలు, ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి వారికి తోడుగా ఉన్నాయి. అందుకే వారు పై చేయిలో ఉంటున్నారు అనేటువంటి చర్చ. దీనిలో ముందు వరుసలో యూదులు ఉన్నారు. తదుపరి ఒక 70-80% మంది క్రైస్తవులు కూడా ఏకీభవిస్తున్నారు. ఎస్, యూదులకి దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు వారికి తోడై ఉన్నాడు గనుక యూదులే గెలుస్తారు, దేవాలయం కట్టబడుతుంది, యూదుల ప్రాబల్యమే భవిష్యత్తు కాలంలో ఉంటుంది అనేటువంటి వాదన జరుగుతున్నది. ఇంతకీ
ఈ యుద్ధములో యూదులు గెలుస్తారా గెలవరా? ఒకటి. ఈ యుద్ధములో దేవుడు యూదులకి మద్దతు ఇస్తున్నాడా ఇవ్వటం లేదా? ఏం జరుగుచున్నది? ఇక్కడ నేను దీనికి డిక్లరేషన్గా పాఠం చెప్పలేను, కానీ కొంత ఆలోచన మీ ముందు పెడతాను. ఆ తదుపరి ఒకవేళ మనం కంక్లూజన్ చేసుకోగలిగేటువంటి అవకాశం ఆ వచనాలలో నుండి ఉంటే చేసుకుందాం. లేదు అనంటే ఇంకా దాని గురించినటువంటి సర్చ్ అంటే పరిశోధన మనసులో పెట్టుకొని ముందుకు కొనసాగుదాం. అవునా? రైట్. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానాలు ఇచ్చాడు. అక్కడి నుండి ప్రారంభమయ్యాయి కదా, బలంగా అక్కడి నుండి ప్రారంభమయ్యాయి. ఆ వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటంటే, ఈ దేశం మొత్తమును నీకు ఇస్తాను, నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని, ఇంపార్టెంట్ పాయింట్లు అండి ఇవన్నీ, చాలా ఇంపార్టెంట్. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, శపించేటువంటి వారిని శపించెదను. అంటే నీతో స్నేహంగా ఉన్నటువంటి వాడు బాగుంటాడు, నీకు శత్రువు అయినటువంటి వాడికి మనుగడ ఉండదు అని చెప్పడం దాని ఉద్దేశం. అవునా? ఇది ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇక ఆ తదుపరి మరొక మాట ఏం చెప్పాడు అంటే 15వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం. క్రింద ఈజిప్టు దేశములో ఉన్నటువంటి నైలు నది మొదలుకొని పైన ఉత్తర దిక్కున ఉన్నటువంటి యూఫ్రటీసు నది వరకు ఈ దేశం అంతటిని నీకిస్తున్నాను. అంటే అందులో రకరకాల జనాంగము జాతులు ఉన్నారు. ఆ భూమి అంతా కూడా నీ సంతానమునకు ఇచ్చేదను. ఇది వాగ్దానం. మొదటి వాగ్దానం ఏంటి? నిన్ను శపించేవారిని శపిస్తాను, నిన్ను ఆశీర్వదించేటువంటి వారిని ఆశీర్వదిస్తాను. రెండవ వాగ్దానం ఏంటంటే, నైలు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్నటువంటి దేశం అంతటిని నీ సంతానమునకు ఇచ్చేదను. రైట్. ఈ వాగ్దానంలో భాగంగా నెరవేర్పు కాలము వస్తున్నప్పుడు దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను విడిపిస్తూ తీసుకొస్తున్నాడు. ఎర్ర సముద్రం వద్దకి వచ్చిన తర్వాత ముందు ఏమందాం? నుయ్యేనా? సముద్రం అంటే నుయ్యేనా? ముందు నుయ్యి, వెనక గొయ్యి కాదు కానీ సైన్యం, అంతేనా? ముందు సముద్రం, వెనకాల సైన్యం. ఒక్కసారిగా వాళ్ళు బిత్తరబోయారు. ఇలా ఇరికించాడేంది దేవుడు మమ్ములా? అటు ముందుకు వెళ్ళలేము, ఇక్కడ వెనకాల వస్తున్నటువంటి వారిని ఎదుర్కోలేము. ఎందుకంటే అప్పటికి ఈజిప్ట్ దేశం యొక్క సైన్యం చాలా బలమైనటువంటి సైన్యం. రథములు, గుర్రములు, రౌతులను మెయింటైన్ చేస్తున్నటువంటి సైన్యం అది. భయపడిపోయారు. ఏమయ్యా మోషే గారు, ఏం చెప్పావు, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు, ఏం చేద్దాం అనుకున్నావు అని చెప్పేసి వాళ్ళంతా గొల్లు అన్నారు ఒకసారి. ఆయనకు అర్థం కాదు, ఎందుకంటే ఆయన కూడా చాలా ట్విస్టులు ఎదురయ్యాయి. ఒకసారిగా బొర్రబొక్కలు పడ్డాడు దేవుడి ముందు. ఏం దేవా, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, ఏం చేయమంటావు అని చెప్పేసారంటే దేవుడు అక్కడ ఒక మాట అన్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. భయపడకండి, దేవుడే మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలయునని
ప్రజలతో చెప్పాను. డోంట్ వరీ, దెర్ ఈజ్ ఎ గాడ్. అని ఏం చేస్తాడట? ఆ యుద్ధము ఆయనే చేస్తాడు, అంటే ఆయనే చూసుకుంటాడు అని అన్నాడు. మీరు కూల్గా వెళ్ళండి, పక్కన ఏసీలు ఉంటాయి, పొడి నేల మీద నడిచిపోండి. అనుకున్నట్టుగానే వారు నడిచారు. వాళ్ళు నడవడంగా లేదు, మీరు నడవలేవా అని వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఆ దరెక్కారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళని తరుముకుంటూ వీరు నడి సముద్రంలోకి వెళ్ళారు. మేము కూడా ఎక్కుతాం అనుకున్నారేమో. ఈలోపు గోడగా నిలబడ్డటువంటి నీరు మరలా కలిసిపోయాయి. జల సమాధి చేయబడ్డారు. యుద్ధం క్లోజ్. యుద్ధము క్లోజ్. దండయాత్ర కాస్త ఏమైపోయింది? దరిద్రపు యాత్రగా మారిపోయింది. చరిత్రలో నిలబడిపోయింది అది. అంటే ఇక్కడ దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక అభయం, అది అప్పటికి ఉద్దేశించి చెప్పబడిన, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి, క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక ధీమాను కలగజేసింది. అది దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ధీమాను కలగజేసింది. ఇక సరే, న్యాయాధిపతుల కాలంలో ఎలా జరిగిందో, ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి విషయంలో మొదటగా సౌలు రాజు అయినప్పుడు, సరే ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు, కానీ ఆయన కూడా చాలా భీకరమైనటువంటి యుద్ధాలు చేశాడు. వీరుడు, గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. యుద్ధాలన్నింటిలో గెలుపునిచ్చాడు. ఆయన ఎక్కడ ఓడిపోయాడంటే ఫిలిస్తీన్లతోటి. అంటే ఓడిపోవటం మీన్స్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు దావీదు ఎంటర్ కాకపోతే మోస్ట్ అంతే. అఫ్కోర్స్ దేవుడు దావీదును వాడుకున్నాడులే, కానీ ఇంకెవరైనా వాడుకొని దేవుడు గెలిపించగలడు. అది మనం ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. దావీదు ఏంటి అనేటువంటిది అప్పుడు ఇశ్రాయేలీలకి వెల్లడి చేయబడింది. ఇశ్రాయేలీలంతా కూడా ఆయనకి వీరత్వాన్ని, శౌర్యాన్ని, ఆయన బలాన్ని పొగిడింది, వేణోళ్ళ పొగిడింది. సరే, వాళ్ళు హానెస్ట్గా ఉన్నది ఉన్నట్టే చెప్పారు, కానీ కొంచెం సౌలు గారికి అది ఇబ్బంది అనిపించింది. సరే, అది అలా ఉంచితే దావీదు గారు అభిషేకించబడ్డారు, రాజయ్యారు. రాజు కాకమునుపు ఫిలిస్తీన్లని చావు దెబ్బ కొట్టాడు. సమీప కాలంలో కోరుకోకుండా చేశాడు. ఎందుకంటే గొలియాతుని గురించి ఏం చెప్పబడింది? బాలుడుగా ఉన్నప్పటి నాట నుండి వాడి యుద్ధములో ఆరితేరినవాడు, అభ్యాసము కలిగినటువంటి వాడు. దావీదు నువ్వు బాలుడవి, పైగా వాడు ఇంతున్నాడా అంటున్నాడా అంటే బండరాయి అంటున్నాడు. నిజంగా అసలు వాడితో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు, కానీ వాడిని చూస్తేనే భయపడుతున్నారు. దాని తగ్గట్టు ఆహార్యంతో పాటు ఆయుధాలు, గంభీరమైనటువంటి స్వరం, రండి మీలో ఎవడొస్తాడో రండి అని అంటున్నాడు. ఎవరం పోతామరా మనం? సౌలుతో పాటు భయపడుతున్నారు. దేవుడు దావీదు పట్ల అప్పటికే ఒక దృక్పథం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు చేత ఫిలిస్తీన్లని ఓడించాడు. ఫిలిస్తీన్లని అంటే ఎవరినండి? పాలస్తీనియన్లని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అప్పుడు పాలస్తీనా దేశంలో వాసం చేస్తున్నటువంటి వారు ముస్లిములు కాదు, అరబ్బులు కాదు. క్రేతు నుండి వచ్చినటువంటి జనులు. మనం ఆ పాఠం చెప్పుకున్నాం. ఓకే, క్రేతీయులు అని అంటారు. తర్వాత వాళ్ళు పాలస్తీనులుగా పేరుగాంచారు.
కానీ తదనంతరము ఈ అరబ్బులు ఇజ్రాయేలు దేశం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ వీళ్ళు ఆక్రమించడం ప్రారంభించారు. జనాభా పెరిగిపోతూ వచ్చింది. జనాభా పెరుగుచున్న కొలది దేశాలను వాళ్ళు ఆక్రమిస్తూ వచ్చారు. అదే పరంపరలో యూదుల దేశాన్ని కూడా ఆక్రమించాలి అనేటువంటి విధానంలో చొచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీరు చెరపట్టబడిన తర్వాత మోస్ట్లీ దాన్ని ఆక్రమించేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంత భాగము, అల్ప భాగం, ఇజ్రాయేలు దేశము సంపూర్ణంగా ఎక్కడి నుండి, ఐగుప్తు నుండి యూఫ్రటీస్ నది వరకు ఉండాల్సినటువంటి దేశం కాస్త, నైలు నది మీన్స్ ఐగుప్తు, నైలు నది నుండి యూఫ్రటీస్ నది మధ్యలో అంత పొడవుగా ఉండవలసినటువంటి దేశం కాస్త ఇరుకుగా మారిపోయింది, చాలా ఇరుకు. పైగా వాళ్ళ రాజధాని వాళ్ళకు లేకుండా పోయింది. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఆ దేశం వాసం చేసింది. అయితే దావీదు గారి హయాములో తన దేశాన్ని విస్తరించాడు. ఎంత మేరకి? అబ్రహాముతో చెప్పినట్టుగా నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు, ఇటు సొదొమ గొమొర్రా వరకు, అటు మధ్యధరా సముద్రం వరకు సువిశాలంగా, ఇక ఎంతైతే ప్రామిస్ చేయబడినటువంటి ల్యాండ్ అవుతున్నదో దాన్ని అంతటినీ ఆక్రమించేసాడు. కంప్లీట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. దావీదు గారి కాలంలో అది స్వతంత్రించబడగా సొలొమోను గారి కాలంలో అది కొనసాగబడింది. ఇక ఆ తదనంతరము రాజ్యము 2 ముక్కలు అయింది. ఇక 2 ముక్కలైన తర్వాత జరిగినటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఏంటంటే, యూదులు ఇశ్రాయేలీలే యుద్ధాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం కొట్టుకుంటే బయటోడికి ఏమవుతుంది? లోకం అవుతాం కదా, పైగా బలహీనపడతాం కదా, మనం వాడికి బలం వస్తుంది కదా. అదే జరిగింది, ప్రాక్టికల్గా అదే జరిగింది. వీళ్ళు కొట్టుకుంటుంటే బయటోళ్ళు, సిరియన్లు దాడులు చేశారు, ఈజిప్టీయులు వాళ్ళు దాడులు చేశారు, మొయాబీలు, ఏదోమీయులు, అవునా, ఇలా పాలస్తీనియా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏంటది పక్కలో బల్లాయిల వాళ్ళు ఎప్పుడు సందు దొరికిందంటే దాడి చేయటం, ఇలా విసిగి వేసారిపోయింది ఇప్పుడు. కానీ దావీదు గారి హాయంలో ఆ దేశము విస్తరించబడినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాలు. 27వ అధ్యాయము 2-3 వచనాలు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు. ఒకప్పుడు సంసోను గారు పాలస్తీనియన్లని చావు దెబ్బలు కొడుతున్నప్పుడు ఈ సంసోనును చంపేయాలనేటువంటి కసి వారికి ఏ విధంగానైతే ఉండిందో, ఉండి వాళ్ళ పన్ని ఆయనను పట్టుకున్నారో, ఆ రకంగా దావీదు పట్ల కూడా అదే పాలస్తీనియన్లు గురి పెట్టుకున్నారు. పాలస్తీన్లు చాలా మొండివారండి, పైగా బలమైనటువంటి వారు, సాహసోపేతమైనటువంటి వారు. ఇంచుమించు సంసోను వలనే దావీదును కూడా చేద్దామని ప్రయత్నం చేశారు వాళ్ళు. అలాంటి అనేకమైనటువంటి ఆటుపోట్లలో మాట్లాడుతున్నటువంటి మాటలు. నా శరీరం మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారే నా మీదకి వచ్చి వాళ్ళు కారు జారి పడ్డరు అని అన్నారు. నన్ను దందామని వచ్చి కాలు జారి వాళ్ళే పడ్డరు. ఇప్పుడు కిక్కిద్దామని వచ్చి కాలు జారి పుట్టుకున్న పడ్డాడు అనుకోండి, ఎట్లుంటుందా సీను? నిజంగా ఆ దృశ్యం ఊహించుకుంటూ నవ్వొస్తుంది కదా. అదే జరిగిందట. ఆయన అదే అంటున్నాడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలివి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను
హృదయము భయపడదు. నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దీనిలో నేను ధైర్యము విడవకుందును. అది ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పినటువంటి మాట. అది ఆయన అనుభవాన్ని బట్టి చెప్పినటువంటి మాట. నన్ను కొట్టడానికి వచ్చినవాడు వాడే తన్నులు తిని వెళ్తాడు. అది ఆయన అనేక సార్లు అనుభవంలో చూశాడు ఆయన. కనుక నాకు ఇక భయం లేదు. ఏమంటే 10 సార్లు అల్లే జరిగిందంటే 11 సార్లు ఎలా ఉంటుంది? ఫిగర్ ఉండదుగా. అందుకే నేను భయపడను అని అన్నాడు. అవునా? నేను వనకను అని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అదే కొనసాగింది. దావీదు గారి కాలంలో అదే కొనసాగింది. ఇక తదనంతరం దావీదు గారి కాలంలో, సొలొమోను గారి ప్రారంభ కాలంలో ఆ రాజ్యం చాలా గొప్పగా ప్రభంజనముల విస్తరించి ప్రపంచంలో ఒక ఉలుకును, ఉనికిని, గౌరవాన్ని కలిగి ఉండింది. అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిదయింది అని ఒక సామెత. ఈ రాజ్య పరిస్థితి అలా మారిపోయింది. వీరు విడిపోయిన తర్వాత రాజ్యం విడిపోవటానికి సొలొమోను గారే కారణం ఉంది. ఈ రాజ్యం 2 ముక్కలు అవ్వటానికి సొలొమోను గారి కారణం. ఇక ఆ తర్వాత అది ఇంకా 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 బలహీనపడిపోతుంది. ఏదో మధ్యలో తూర్పు ముక్కల్లాగా ఒక హిజ్కియా, ఒక ఆసా, ఒకరిద్దరు అలా కనబడిన ఓవరాల్గా మాత్రం అది వీక్ అవుతూ వచ్చింది. సిద్కియా కాలం వచ్చేసరికి మొత్తం నామరూపాలు లేకుండా పోయింది. అలా చెరపట్టబడింది. అయితే ఈ చెరపట్టబడేటువంటి సమయంలో కీలకంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ప్రవక్త ఇర్మియా గారు. ఇర్మియా గారితో పాటు చాలామంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. హోషేయ మొదలుకొని ఇప్పుడు బైబిల్ రీడింగ్లో చదువుకుంటున్నాం ఆ జెఫన్యా వరకు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ప్రవక్తలు, చిన్న చిన్న ప్రవక్తలు. ఒకరిద్దరు మినహా మధ్యలో యోనాను గురించిన ప్రస్తావన వాళ్ళు చేయబడ్డారని. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే ఇష్యూ గురించి వాళ్ళు అప్పుడు ప్రవచించడం జరిగింది. ఈ ప్రవచన కాలంలో దేవుడు ఇశ్రాయేలీల మీద మహోగ్రత కలిగి ఉన్నాడు. అది యాక్చువల్గా ఇశ్రాయేలీల శత్రువుల మీద ఉండాలి దేవుడి కోపం. కానీ కాకుండా నా స్వాస్థ్యమని చెప్పబడినటువంటి ఇశ్రాయేలీల మీదనే కోపం ఉన్నది. ఆ కోపములో భాగంగా ఆయన ఏం చేశాడు, ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, మోషేతో ఇశ్రాయేలీలు యోర్దాను నది వరకు, అంటే మోయాబు దేశం వరకు నడిపించబడిన తర్వాత ఒక తండ్రిలా, ఒక పెద్దన్నలా అందరినీ కూర్చుండబెట్టుకొని ఆయన చనిపోతున్నానని తెలిసినా కూడా పంటి బిగువున దుఃఖాన్ని దిగమింగుకుంటూ బయటికి గంభీరంగా వారికి హితోపదేశం చేశాడు. మనోళ్ళు ఏదో పుస్తకం పేరు చెప్తారు కానీ ఇతడు మంచి హితోపదేశం ఎంత బాగా చెప్పాడంటే, మనకు ఆ ద్వితీయోపదేశ కాండం అంతా చదివినప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో ఆయన అలాంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి చెప్పినటువంటి మాటలు అవి చాలా బాగా అనిపిస్తాయి. అయితే అప్పుడే ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా, మీరు వాటిని అనుసరించి నడిచినట్టయితే మీకు అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి, సకల ఆశీర్వాదాలు ఉంటాయి. వినకుండా అతిక్రమించినట్లయితే అని అన్నాడు. అతిక్రమించినట్లయితే శాపములు వస్తాయి. శాపములు అంటే ఎన్ని రకాలు, ఏ రకమైనటువంటివి అంటే అన్ని రకాలు. అందులో యుద్ధములను గురించినటువంటి ప్రస్తావన కూడా చేశాడు ఆయన. ఎస్, దేవుని మాట మీరు వినకపోతే మీకు యుద్ధములు ఎదురవుతాయి.
ఆ యుద్ధములో చేదు జ్ఞాపకాలు మిగల్చబడతాయి మీకు అనంటూ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 25వ వచనం, 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. అంటే ఇలా ముందు చాలా విషయాలు ఉన్నాయండి. నేను జస్ట్ ఓన్లీ యుద్ధమును గురించినట్టు స్ట్రేట్ పాయింట్ మాత్రమే ప్రస్తావన చేస్తున్నాను. ఇప్పుడు 15వ వచనంలో ఏమన్నాడు? నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాసనములన్నీ మీకు ఈ శాపములన్నీ మీకు సంభవించును అని ఇక ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. అందులో భాగంగా 25వ వచనం, యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గములలో వారి ఎదుటి నుండి పారిపోయేదవు అని అన్నాడు. యుద్ధం చేయటానికి ఒక దారిలో వచ్చి వాళ్ళ చేతిలో ఓడిపోయి 7 మార్గములలో నీవు పారిపోతావు అంటే ఎంత దారుణంగా ఓడిపోతారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇంకా భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదురు. నా మాట వినకపోతే యుద్ధములో మీ అనుభవం అలా ఉంటుంది. అందుకే రూమీల చేత తరమబడినటువంటి పరిస్థితి మనకు అలా కనబడుతుంది. ఓకేనా? 36 వచనం, 36 వచనం, యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొను నీ రాజును నీవే గాని పితరులే గాని ఎరుగని జనమునకు అప్పగించును. అంటే నీకు పరిచయం లేని జనానికి అప్పగిస్తాడు. వాళ్ళే బబులోనీయులు. ఓకే, బబులోనీయులు తెలియదు వాళ్ళకి, అప్పుడు గ్రీకులు తెలియదు, రోమీలు తెలియదు, వాళ్ళు అంత దూరం పోయినటువంటి వాళ్ళు కూడా కాదు. ఓకే, ఆ రాజులకు అప్పగించును. అక్కడ నీవు ఏ దేవతలట? ఇక్కడ నుండి వచ్చిందేమో కోయ దేవతలు. కొయ్య కర్ర అంటే చెక్కతో చేయబడినటువంటిది అని దాని అర్థం. అక్కడ నీవు కొయ్య దేవతలను, మా ఈగో హట్ అయిందని వీళ్ళు రాగల, కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటు ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై యుందువు. నీకు పరిచయం లేనటువంటి జనాల యుద్ధకి నువ్వు చెదరగొట్టబడతావు. అక్కడ నీవు కొయ్య దేవతలని మొరకుతావు. అక్కడ నీవు ఆ పూజించటమే కాకుండా యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు హేతువుగా, నిందకు హేతువుగా ఉందువు. విస్మయం, సామెత, నింద అంటే అందరూ నిన్ను గురించి మాట్లాడుకుంటారు, అందరూ నిన్ను పోల్చి చెబుతూ ఉంటారు. ఇలా మొత్తానికి నీవు అందరి మధ్యలో ఆభాసు పాలైపోతావు అని ఆ రోజుల్లో చెప్పినటువంటి మాటలండి. అలాగే 52వ వచనం, మరియు ఇన్నిసార్లు ప్రస్తావిస్తున్నాడు అంటే ఎంత సీరియస్ థింగ్ అండి ఇది. ఏమన్నాడు? నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు, ఉన్నత ప్రాకారమైనటువంటి నీ కోటలు పడేంత వరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. ఏమండి? నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడు వరకు
నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడని యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. నిన్ను చుట్టుముట్టేస్తారు. నీ కోట కూలిపోతుంది, మీరు ధ్వంసమైపోతారు అని ఎప్పుడు చెప్పాడు? ఆ దేశములోనికి పంపించబడబోతున్నటువంటి సమీప కాలంలో చెప్పాడు. బుజ్జగించి ప్రేమతో జాగ్రత్త అని చెప్పి ఒక పెద్దన్న వలె ఒక నాయకుడిగా మోషే, మీరు సింపుల్, మీరు దేవుని మాట వింటే మిమ్మల్ని ఎవడు ముట్టుకోడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. వినకపోతే అన్ని రకాలైనటువంటి, ముఖ్యంగా ఈ యుద్ధముల విషయంలో మీరు చేదు జ్ఞాపకాలని, మరెన్నడూ మరవలేనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనల్ని మీ జ్ఞాపకాలలో ఉంచుకోవలసి వస్తుంది అని అన్నాడు. అవునా? రైట్. ఆయన అన్నాడు, వీళ్ళు వచ్చారు, ఇక ఏం చేశారో మనకు తెలుసు. కుక్కతోక వంకర అన్నట్టుగా వీళ్ళకి ఎంత చెప్పినా చేయి పట్టుకున్న చేపు చక్క ఉంటుంది, అది చెయ్యి ఇడిచిపెట్టిందంటే మళ్ళీ ఒక. ఇశ్రాయేలీల పరిస్థితి అంతే, ఆనాటి నుండి ఈనాటి వరకు వంకర వంకర వంకర. ఇక ఇర్మియా గారి హయాంలో ఆయన మరలా చెప్పాడు. అయితే దేవుడికి ఉన్నటువంటి స్వభావం ప్రేమ అయితే, రెండవది మాట తప్పనివాడు. ఒకటి ప్రేమ కలిగినటువంటి వాడు, రెండవది మాట తప్పనివాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి వాగ్దానాలు ఇచ్చాడు. ఇందాక చదువుకున్నాం కదా, వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని ఏం చేయాలి? ఆయన నిలబెట్టుకోవాలి. వాగ్దానములను ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఇర్మియాకి చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, మిమ్ములను అప్పగించేస్తున్నాను. ఎందుకు అప్పగిస్తున్నాను? అంటే ఇందులో కూడా నా ప్రేమ ఉంది. శత్రువులకి ఎందుకు అప్పగిస్తున్నానంటే అని చెప్పినటువంటి మాట మీరు ఒకసారి చూడండి. 36వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 3వ వచనం. నేను యూదా వారికి చేయ ఉద్దేశించినటువంటి కీడును అంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో అని వారిని శత్రువులకు అప్పగిస్తున్నాను అని అంటున్నాడు ఆయన. ఓకే, ఇలాంటి మాటలు చాలా సందర్భాలలో మిగిలిన ప్రవక్తలు కూడా ప్రస్తావన చేశారు. అంటే ఎందుకు అప్పగిస్తున్నాడట అనంటే, ఆ దెబ్బలు తిన్న తర్వాతనైనా, నొప్పి కలిగిన తర్వాత అయ్యో ఈ గతి మాకెందుకు పట్టింది అని ఆలోచన చేసుకొని, మేము తప్పు చేయటం బట్టే కదా దేవుడు మమ్ములను అప్పగించాడు అనేటువంటి ఒక ఆలోచన వారిలో వచ్చి పాశ్చాత్తాపపడి మారు మనసు నుండి నా వైపు తిరుగుతారు అని ఆయన వారిని అప్పగించటం జరిగింది. నేను ఎందుకు అప్పగిస్తున్నానంటే చెప్తున్నాడు. ఓకే, ఇక ఆయన అప్పగించేటప్పుడు కూడా మీలో కొందరిని శేషంగా మిగుల్చుకుంటాను, నేను మరలా మీ దేశములోనికి అనగా నా సన్నిధిలోనికి నడిపించుకుంటాను అని వారికి వాగ్దానం చేస్తున్నాడు. అప్పటికి కూడా, అప్పగించేటప్పటికి కూడా మాట ఇస్తున్నాడు. అంటే ఒక హబక్కుకు గారు
అయ్యా, నీవు నీ ఆగ్రహాన్ని కనపరుస్తూనే మా పట్ల వాత్సల్యమును కురిపించుము అని అన్నాడు ఆయన. అంటే మమ్మల్ని కొట్టు కానీ మమ్మల్ని విడిచిపెట్టకు అంతని అర్థం. అంతేనా? మమ్మల్ని కొట్టు కానీ విడిచిపెట్టకు అన్నట్లుగా దేవుడు వారిని శిక్షిస్తూనే వారిని విడిచిపెట్టకూడదు అనేటువంటి భావనలో ఉన్నాడు. వారిని కాపాడుకోవాలి అనేటువంటి భావనలో ఉన్నాడు. ఆ మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనం, 31వ అధ్యాయము 37వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రింద ఉన్నటువంటి భూమి యొక్క పునాదులను పరిశోధించుటయు, శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. ఇక్కడ మీకు ఏమర్థమైందండి? ఏమైనా అర్థమైందా? కాదు, వాళ్ళు తప్పు చేశారు, అయిపోయింది, దాని పెద్ద లెక్కే అది. కానీ ఆకాశమును కొలుచుటయైనను, ఆకాశ వైశాల్యమును కొలుచుటయైనను, క్రింద భూమి పునాదులను పరిశోధించుటైనను. ఏంటి? ఎక్కడ దాని పునాది, ఎక్కడ దాన్ని మీరు పట్టుకున్నటైనను మీకు సాధ్యమైతేనే వాళ్ళని శిక్షిస్తాను, అంటే పూర్తిగా లేకుండా చేస్తాను. మీకు సాధ్యం కాదనుకోండి, వారిని ఉంచుతాను అన్నాడు. అర్థమైంది బాడ్బుక్? అంటే వైశాల్యమును కొలుచటం మీ నుండి కాదు, పునాదులు తెలుసుకుంటా మీ నుండి కాదు. అది ఎంత వాస్తవమో వారిని పూర్తిగా నాశనం చేయను అనేటువంటి విషయము అంతే వాస్తవము అన్నాడు ఆయన. ఇది బీజం పడినటువంటి మాట. ఓకే, వారిని పూర్తిగా నాశనము చేయను, మరలా తిరిగి రప్పిస్తాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ చేయాలంటే సో మెనీ రెఫరెన్స్ ఉంటాయి మనకి. ఈ ఇర్మియా గ్రంథంలోనే ఒక పేజీ నిండా రాసుకోవచ్చు. అన్ని మాటలు అన్నిసార్లు చెప్పాడు. వారిని మరలా రప్పిస్తాను, వారి రాజ్యములోనికి వస్తారు, వారు నెమ్మది దేవాలయం కట్టుకుంటారు, మళ్ళీ పట్టణం కట్టుకుంటారు, క్షేమంగా ఉంటారు, నా మాటలు వింటారు. అయితే ఎంతవరకు? ఒక తరమే, తిరిగి రప్పించబడిన తరమే. మళ్ళీ ఆ అనుభవం లేనటువంటి కొత్త తరం వచ్చిందా? అయిపోయింది. అదే జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ వారిని నేను కాపాడుతాను అనేటువంటి ఒక అష్యూరెన్స్ వారికి ఇస్తున్నాడు. ఓకేనా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఒక పురాతన కాలంలో చెప్పబడినటువంటి మాటలు వర్తమాన కాలానికి ఏ రకంగా ఇవి ప్రభావపూరితమైనటువంటి మాటలు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇశ్రాయేలుకి యూదులకి ఇచ్చేసిన వాగ్దానం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును, ఏ యుద్ధమును వర్ధిల్లదు. అంటే ఏ యుద్ధము వర్ధిల్లదు అంటే దాని అర్థం గెలవదు. ఎన్నో వచనం చదువుతున్నాం మనం? నీకు విరోధముగా రూపింపబడిన, ఇక్కడ దావత్తు పడ్డది, పడలేదు కానీ చుక్క పడ్డది. రైట్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇజ్రాయెల్ దగ్గర ఒక డాల్ ఉందట.
దాని పేరు ఇప్పుడు డూమ్ అంటున్నారు. ఐరన్ డూమ్. ఐరన్ డూమ్ మీన్స్ ఇప్పుడు డాల్ ఏం చేస్తుంది? కత్తి దేహం మీదకి వస్తుంటే అడ్డం పడుతుంది. ఇప్పుడు ఐరన్ డూమ్ ఏం చేస్తుంది? క్షిపణుల మీద పడుతుంటే అక్కడే ఆపేస్తుంది. డాల్ కాస్త డూమ్ అయింది. అంతే డిఫరెన్స్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. నిన్ను తప్పు పట్టేటువంటి వారిని నీవు ఐక్యరాజ్య సమితిలో, ప్రపంచ న్యాయస్థానంలో నీవు దోషినిగా తీర్పు తీరుస్తావు వారిని అని అన్నాడు. అంటే నిగ్గదీలుస్తావు, ప్రపంచం ముందు దోషునుగా నిలబెడతావు వారిని అని అన్నాడు. ఇప్పుడు చివరి డిసెంబర్లో ఎవరెవరి తెరువుకి వచ్చారు? ఫస్ట్ పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జోలికి వచ్చారు. పైగా అది ఏంటది, విశ్రాంతి దినం అంట. నాకు ఐడియా లేదు కదా, కానీ ఆ డేట్ మళ్ళీ ఒకసారి చూడాలి. విశ్రాంతి దినం అంటే వీళ్ళు యుద్ధాలు చేయకూడదు, కొన్ని ఉంటాయి కదా, ఏ పని చేయకూడదు, తిరగకూడదు, ప్రయాణాలు కూడా చేయకూడదు. అలాంటి అంటే వాళ్ళ దృష్టిలో ఇది వీక్ పాయింట్ అనమాట. వాళ్ళ దృష్టిలో ఇది వీళ్ళకి వీక్ పాయింట్. ఈరోజు మనం ఏం చేస్తే ఇంతవరకైనా చేయొచ్చు, మనకు అటాక్ అనేటువంటిది అంటే అడ్డు అనేటువంటిది ఉండదు అని చెప్పి 1200 మందిని వారు ఆ రోజు చంపేశారు. ఇంకొంతమందిని, ఇంకొన్ని వేల మందిని కిడ్నాప్ చేశారు. ఇక ఆ మరుసటి దినము నుండి వీళ్ళు యుద్ధం ప్రారంభించారు, కొనసాగుతుంది. సరే, ఇప్పుడు లోకం అంటే ప్రపంచము తీవ్రంగా మానవ హననం జరుగుతున్న దాన్ని బట్టి ఇశ్రాయేలును తప్పుపడుతున్నారు. అవసరమా ఇన్నాళ్ళ, ఇంతసేప చిన్నపిల్లలు, వృద్ధులు రక్తసిక్తమవుతున్నారు, ఇదంతా చెప్తున్నారు. కానీ అసలు ఈ యుద్ధమునకు కారణం ఏమిటి అనేటువంటి మూలాలలోనికి వెళ్ళినప్పుడు ఈ హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ నిజంగా ఇన్నాళ్ళు ఎందుకు నిలబడుచున్నది ఈ ప్రపంచంలో? ఐక్యరాజ్య సమితి, మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా మీద అంటున్నాయి, యుద్ధాన్ని ఆపాలి, నరమేధం చేస్తున్నారు, ఇజ్రాయెల్ అట్లా చేస్తున్నారు, వీధులకు ఎక్కారు, ఊరేగింపులు చేశారు, అంటే ఏమంటారు వాటిని, ర్యాలీలు తీశారు కదా, ఎన్ని చేశారు. కానీ ఇజ్రాయేల్ యుద్ధకు వచ్చి ఆపండి అని ఎవరు అనలేకపోతున్నారు. ఎందుకంటే మూలాలంటే వాళ్ళకు కూడా తెలుసు. రైట్. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటున్నప్పుడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఇప్పుడు ఇవన్నీ, ఈ మాటలన్నీ మనకు ఏం అర్థం చేయిస్తున్నాయి? కంక్లూజన్కి వద్దాం. ఇంకొక 2 వచనాలు మాట్లాడుకున్న తర్వాత మనం ఏదైనా ఆలోచించేది ఉంటే ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయం. ఇది దావీదు గారు మాట్లాడినటువంటి మాటే. ఏమంటున్నారు అంటే తన కీర్తనలో రాసినటువంటి మాట 5-6 వచనాలు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. మళ్ళొకసారి మొదటి నుండి నేను వేగంగా చదువుతాను, గమనిద్దాం. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై, యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు
నేను అంటలేడు, నేను అంటలేడు దావీదు, నేను అనట్లేదు, నా వంశీయులు అంటున్నాడు. రైట్. దావీదు వంశీయులు అంటే వారసులు కదండి. రైట్. దావీదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. దావీదు వంశీల సింహాసనములు స్థాపించబడటం అంటే దావీదుతో చెప్పాడు కదా, నీ సింహాసనములో నీ వారసుల్లో కలకాలము ఒకడు కూర్చుండి ఉండుట మానడు. దాని రిఫ్లెక్షన్ అన్నమాట ఇది. ఓకే, రైట్. అచ్చట దావీదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేమును వాళ్ళే పరిపాలించాలి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు జనులారా ప్రార్థన చేయండి. మీరు చేస్తారా? అక్కడ అదే ప్రశ్న. ఏమంటారు? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు, ఇశ్రాయేలును శపించువారు, దీవించువారు, ఆశీర్వదించువారు. మీరే బ్యాచ్? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక విషయం మన దృష్టికి తీసుకురాబడుతున్నది. ఇక 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 50వ వచనం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 50వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అంటే నిత్యము కాపాడేటువంటి వాడవు నీవు అని అంటున్నాడు. నిత్యము కాపాడేటువంటి వాడు. ఇప్పుడు ఈ వచనాలన్నిటిని మనం ఆలోచించినప్పుడు అబ్రహాం గారితో ఏమన్నాడు? మొదటి వచనం మళ్ళీ జ్ఞాపకం చేయండి. అబ్రహాం గారితో ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, శపించేటువంటి వారిని శపిస్తాను. రెండవ వాగ్దానం ఏంటి? నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ వరకు ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని అన్నాడు. అవునా? ఇస్తాను అన్నాడు. కానీ మోషే గారు యోర్దాను నది వద్ద ఏం చెప్పాడు? మాట వింటే ఓ లెక్క ఉంటుంది, వినకపోతే మరో లెక్క ఉంటుంది అన్నాడు. అవునా? మరి వాళ్ళు విన్నారా, వినలేదంటే వినలేదు. వినకపోవటం బట్టి మరో లెక్క అన్నాం కదా, అది ఏ లెక్క అయింది? చెర పట్టబడ్డారు. చెర పట్టబడినా కూడా దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, దావీదులకు ఇచ్చినటువంటి వాగ్దానాలని జ్ఞాపకం చేసుకొని ఏమని చెప్పాడు? తిరిగి మరల మిమ్మల్ని రప్పిస్తాను, యెరూషలేములో శాశ్వత కాలము దావీదు యొక్క సంతానము ఏలుతారు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? యెరూషలేము ఎన్నటికైనా యూదుల హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి, ఉంటుంది. దేవుడిచ్చిన వాగ్దానం కాబట్టి అది నెరవేరి తీరాలి. అది నెరవేరాలంటే మరి యుద్ధములో గెలిస్తే నెరవేరుతుందా, ఓడిపోతే నెరవేరుతుందా? అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వచనాలు చెప్పబడినాయి, కానీ ప్రారంభం నుండి మనం గమనించినట్టయితే, అంటే కనానుకు వీళ్ళు వెళ్ళిన నాట నుండి వీళ్ళకు గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి. గెలుపు ఓటములు అప్స్ అండ్ డౌన్స్ ఇలా కొనసాగుతూ వస్తున్నాయి వీళ్ళు వలె. అవునా? వారు బాగున్నప్పుడు దేవుడు వారి పక్షంగా ఉన్నప్పుడు గెలుపు, బాగలేనప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు ఓటమి. మరి ఇప్పుడు యూదులు బాగున్నారో లేదో మనకెలా తెలుసు? మనకు అంతే. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓడిపోతే గెలిస్తే ఇదేదో మీరు అని బయట వాళ్ళకి అవకాశం లెక్క అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా అదే. అంటే పైన పడితే మాది, కింద పడితే మీది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు అనడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఏమనుకున్నా కూడా ప్రాక్టికల్గా వాస్తవం అది. ఇప్పుడు మన క్వశ్చన్కి, ఈ యుద్ధమునకు దేవుని మద్దతు ఉందా?
అంటే ఏం చెప్దాం మనం ఇప్పుడు? ఓవరాల్గానైతే ఉంటుంది, కానీ పర్టికులర్గా ఈ ప్రస్తుత యుద్ధానికి ఉందో లేదో మనకు తెలియదు. వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది నిజం. ఇప్పుడు ప్రస్తుతము యెహోవా యొక్క మద్దతు వాళ్ళకు ఉన్నదా లేదా అనే సంగతి మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? గెలిస్తే తెలుస్తుంది. అంతే కదండి. ఇప్పుడు నేనేదో ఇప్పుడు ఈ రెఫరెన్స్లన్నింటినీ ధారావాహికంగా వీరావేశంతో ఏమనుకుంటున్నావు ఇట్లా అట్లా అని మాట్లాడవచ్చు, కానీ అట్లా మాట్లాడకూడదు కదా, జాలం కదా. ఇప్పుడు రెఫరెన్స్ దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే మనం ప్రస్తావన చేసుకోవాలి. ఓవరాల్గా మాత్రం దేవుడు యూదులని గెలిపిస్తాడు, యూదుల రాజ్యం యూదుల వశములో ఉంటుంది, యెరూషలేములో నుండే వారి పరిపాలన చేస్తారు. మరి అది ఎన్నడు? ఇప్పుడేనా, ఇంకా రాబోయేటువంటి కాలంలోనా? తెలియదు. ఇది ప్రస్తుత యుద్ధముల గురించినటువంటి బైబిల్లో నా పరిశోధనకి అందిన సమాచారం. ఇంకా అదనంగా మీకు ఏమైనా రెఫరెన్స్లు ఉంటే సోషల్ మీడియాలో అన్న ఇంకా ఈ విషయం చెప్పబడింది ఇట్లుంది అనే సమాచారం ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చేట ప్రయత్నం చేయండి. ఇది విషయం, ఓకేనా? ప్రార్థన అనంతరం దీని గురించి మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడుకోవచ్చు. పాటలు పాడుతూ కానుకలు వెతుకుందాం.